బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో, ఏపీలోని 3 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగించారు. సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేట, ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరంలో పోలింగ్ ముగిసింది. మిగతా చోట్ల సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. చంద్రగిరి నియోజకవర్గం బ్రాహ్మణ కాలువలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిఆర్పీఎఫ్ బలగాలు గాల్లోకి కాల్పులు జరిపారు. పూర్తి డీటెయిల్స్ కడప నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గోపీనాథ్, ఏం జరిగింది? సిఆర్పీఎఫ్ బలగాలు గాల్లోకి కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. మొత్తం మీద అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా ఎన్నికలు అన్ని కూడా ఏపీలో ప్రశాంతంగా జరుగుతున్నాయన్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కూడా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం బ్రాహ్మణ కాలంలో ఒక్కసారిగా బీఎస్ఎఫ్ జవాన్లు అంటే కేంద్రం నుంచి వచ్చిన బలగాలు ఒక్కసారిగా 3 రౌండ్లు కాల్పులు జరపడం అనేది ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్తత కారణాలైంది. ఎందుకంటే గత ఇవాళ ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న ఘటనలు తప్ప ఎక్కడా కూడా ఎటువంటి ఇష్యూస్ చోటు చేసుకోలేదు. అయితే బ్రాహ్మణ కాలంలో ఒక్కసారిగా వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న తరంలో ఒకసారిగా ఇరు వర్గాలని చెదరగొట్టే క్రమంలో భద్రతా కారణాల రీత్యా కేంద్రం నుంచి వచ్చిన బలగాలు ఒకసారిగా కూడా సిఆర్పీఎఫ్ బలగాలు ఒకసారిగా గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు చేయడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు కూడా వాళ్ళకి సపోర్టెడ్గా ఎక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా కూడా వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికి మనం స్పాట్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఇదే వివాదానికి అంటే 3 రౌండ్లు సిఆర్పీఎఫ్ బలగాలు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడానికి గల కారణం ఈ బూత్లోనే ఇక్కడే చోటు చేసుకోవడం జరిగింది. ఇది పోలింగ్ బూత్ నెంబర్ 381 అంటే ఇది చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. ఇక్కడ ఉదయం నుంచి తెల్లవారు 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే జరుగుతున్న తరంలో ఒకసారిగా 2 పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే కార్యకర్తలు కావచ్చు, లేదంటే అభ్యర్థులు ఇక్కడికి వచ్చిన సమయంలో ఒకసారిగా ఇరు పార్టీలకు సంబంధించిన నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, లేదంటే రకరకాల ఇష్యూస్ కారణాలతో వచ్చిన నేపథ్యంలోనే అంటే ఏజెంట్ల మధ్య తలెత్తిన వివాదం అని కూడా కొంతమంది చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఒకసారిగా అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, లేదంటే ఒకసారిగా జరుగుతున్న పరిణామాల్లో అన్ని కూడా ఇష్యూ వస్తున్న ఉద్దేశంతోనే కేంద్రం నుంచి వచ్చిన బలగాలు కూడా మనం చూడొచ్చు. అంటే ఇతర ప్రాంతాల్లో ఏ స్థాయిలో పోలీసులు భద్రత ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఘటనా స్థలానికి చేరుకుని కేంద్రం నుంచి వచ్చిన బలగాలు మరోసారి అలాంటిది రిపీట్ కాకుండా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు రక్షణ కల్పిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చాలా మంది ఇక్కడికి వచ్చి ఓటర్లందరూ కూడా వాళ్ళ ఓటు హక్కు అంటే ఈ బ్రాహ్మణ కాలువ కావచ్చు, లేదంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అయితే మరోసారి ఇలాంటిది రిపీట్ కాకుండా మాత్రం అదనపు బలగాలు ఇక్కడికి కూడా చేరుకోవడం జరిగింది. ఎటువంటి ఇష్యూస్ లేకుండా సాధ్యమైనంత వరకు కట్టడి చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా బీఆర్కే స్క్రీన్ పైన మనం చూడొచ్చు విజువల్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇవాళ జరిగినట్టు వివాదానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైతే సిఆర్పీఎఫ్ బలగాలు వీళ్ళు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరగడానికి గల కారణాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ స్పాట్కి రావడం జరిగింది. ఎస్పీఎఫ్ బలగాలు వీళ్ళందరూ కూడా బీఎస్ఎఫ్ బలగాలు అని మనం చెప్పొచ్చు. సార్ వాళ్ళు కూడా ఇక్కడ అందరూ కూడా చూడొచ్చు. మనం మొత్తం మీద వీళ్ళందరూ కూడా ఈవీఎం సంబంధించి కావచ్చు ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా భారీ గేట్స్ అన్ని కూడా ఈ తోపులాట్లు అన్ని కూడా కింద పడిపోవడం జరిగింది. ఇక్కడ చాలా మంది ఓటర్లకు సంబంధించి కూడా ఇక్కడికి వచ్చిన సమయంలో వాళ్ళు కూడా కాస్త భయభ్రాంతులు గురి చేసే పరిస్థితి నెలకొంది. అయితే కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మనం Right, Gopinath, thank you.